నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. సమ్మర్ వచ్చేసింది. బాణుడి బగబగలకు నగరంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో ఇటుపక్క ఆఫీసెస్ మరియు అటుపక్క చిన్న మధ్య తరగతి కుటుంబంలో ఏసీ వినియోగం అధికంగా పెరిగింది. సో అందరూ ఏసీస్ యూజ్ చేస్తున్నా వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ మనతో చెప్పడానికి ఏసీ ఇంజనీర్ ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు చూసుకుంటే చిన్న పెద్ద అందరూ కూడా ఏసీస్ వినియోగం చాలా ఎక్కువగా వాడుతున్నారు సార్. కానీ దానికి చాలామందికి ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండదు. సో ఏసీస్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు సార్? అంటే బేసిక్గా ఏసీ మీద అవగాహన చాలా తక్కువ ఉందండి. అంటే ఎంతసేపు మనం కూలింగ్ రావాలనుకుంటారు. ఎంత టెంపరేచర్ ఉంటే బాగుంటుంది, ఎంత టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే మన హెల్త్కి ప్రాబ్లం ఉండదు అనేది ఉండదు. చాలామంది 24-23 డిగ్రీలో పెట్టుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటారు. అలాంటప్పుడు ఏసీ ఎందుకండి? అవును సార్. తర్వాత కరెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. నార్మల్గా మనం కంఫర్టబుల్గా ఉండాలంటే 25-26 డిగ్రీల్లో ఏసీ పెట్టుకొని థర్మోస్టాట్ తోటి ఫ్యాన్ ఆన్ చేసుకుంటే లోలో పెట్టుకుంటే మనకు ఆ కూల్ ఎయిర్ మనకి ఆ వెలాసిటీ తోటి తగిలినప్పుడు మనం కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. తర్వాత ఏసీ యూసేజ్ తగ్గిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. థర్మోస్టాట్ మీద ఆఫ్ అయిపోయి కరెంట్ కలిసి అవును సార్ కరెంట్ ఆదా అవుతుంది. మీకు అట్లీస్ట్ 50% కరెంట్ ఆదా అవుతుంది. బయట చాలా వర్క్ చేసుకొని మంచి ఎండతో ఇంటికి వస్తారు సార్. ఇంట్లోకి వచ్చినట్టునే ఏసీస్ కూడా 18లో పెట్టేసి ఆన్లో ఉంచేస్తారు. సో ఎక్కువలో పెట్టడం వల్ల కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారా? మీరు ఎండలోంచి వచ్చినా కూడా మీకు ఆ 25-26 డిగ్రీలో ఉన్నప్పుడు ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా మీకు కూలింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే మీ బాడీ హీట్లోంచి వచ్చి బయట నుంచి అట్మాస్ఫియర్లోంచి వచ్చారు కాబట్టి మీరు లోపలికి వచ్చేటప్పటికి ఈ టెంపరేచర్ డిఫరెన్స్ మీ కంఫర్ట్ వచ్చేస్తుంది. మీరు 23కి 22 పెట్టాల్సిన అవసరం లేదు. 26లో 25లో కూడా మీరు కంఫర్టబుల్గానే ఉంటారు. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మీ బాడీ టెంపరేచరు సెట్ అవుతుంది రూమ్ టెంపరేచర్కి. అప్పుడు మీకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సార్ సంవత్సరంలో ఏసీ ఎన్నిసార్లు మనం సర్వీసింగ్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు సార్? అంటే నార్మల్గా రెసిడెన్షియల్ యూసేజ్ని బట్టి ఉంటుందండి. నార్మల్గా మనం మధ్యతరగతి కుటుంబాలని వీళ్ళందరూ కూడా వాడేది సమ్మర్లో ఎక్కువ వాడతారు. అవును సార్. అందుకని సమ్మర్ ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ఫుల్ సర్వీసింగ్ చేయించేసుకోవాలి. సమ్మర్ అయిన తర్వాత ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, సమ్మర్ అయిన తర్వాత సర్వీసింగ్ ఎందుకంటే మనం వాడం కదా. అవును సార్. ఈ సమ్మర్ యూసేజ్లో ఈ ఫిల్టర్స్ కానీ కాయిల్ కానీ అన్నీ బ్లాక్ అయిపోతాయి. తర్వాత మనం ఈవెన్ 1 అవర్ వాడినా కూడా కరెంట్ వృధా అయిపోద్ది కాబట్టి కూలింగ్ రాదు. అందుకని సమ్మర్ అయిన తర్వాత కూడా ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే ఆ ఏసీ ఎఫెక్ట్ బాగుంటుంది. కరెంట్ ఎకనామికల్గా మీకు రికార్డ్ అవుతుంది. సార్ సంవత్సరానికి 2 సార్లు సర్వీస్ చేయించుకుంటే బాగుంటుంది అంటారు. కానీ దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఉండిపోయిన ఏసీ కూడా మనకి అవుట్ కూలింగ్ రావచ్చు సార్ రూము. సో అప్పుడు మనం ఏం చేయాలంటారు సార్? మన సెల్ఫ్గా మనం ఏమైనా చిన్న చిట్కాలు ఉంటాయి సార్ మనకి? బేసిక్గా ఏసీలో ఫిల్టర్ ఉంటుందండి. అవును సార్. ఆ ఫిల్టరు మనం ఏసీ టెక్నీషియన్ వచ్చి మనం సర్వీసింగ్ చేసినప్పుడు మనకు చెప్తాడు, ఏమండి ఈ ఫిల్టర్ మీరు ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days మీ యూసేజ్ని బట్టి డస్ట్ని బట్టి మీరు అది తీసి క్లీన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ఫిల్టర్ బ్లాక్ అయిందనుకుంటారో మీకు ఎయిర్ వెలాసిటీ తగ్గిపోయి అవును సార్ కొంచెం కంప్రెసర్ ఎక్కువ తిరగడం మొదలవుద్ది, కూలింగ్ తగ్గిపోద్ది. అప్పుడు ఇమీడియట్గా ఫిల్టర్ తీసి క్లీన్ చేసి బాగా వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత అది ఫుల్గా డ్రై అయిన తర్వాతే మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు రన్ చేసుకుంటే మీకు కూలింగ్ తగ్గదు, బాగానే ఉంటుంది. కాదనుకుంటే మీరు ఇంకొక స్పేర్గా కూడా ఫిల్టర్ పెట్టుకొని రెగ్యులర్ యూసేజ్లో మార్చుకుంటూ చేసుకోవచ్చు. సార్ ఈ సమ్మర్లో మనం ఏసీస్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం సార్. సో ఈ ఏసీస్ యూజ్ చేసినప్పుడు మనకి గ్యాస్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటారు సార్ మనకి? అంటే ఏవైనా మనకి కానీ తెలుస్తుందా? వేరియేషన్ ఏమి తెలుస్తుంది సార్ గ్యాస్ అయిపోయినట్టు మనకి? అంటే గ్యాస్ అయిపోయిందని డైరెక్ట్గా చెప్పలేరండి ఎవరు కూడా. రెసిడెన్షియల్ యూసేజ్కి వచ్చేటప్పటికి మనకేమవుతుందంటే కూలింగ్ తగ్గిపోయినప్పుడు ముందు ఫస్ట్ మనం చూసేది ఫిల్టర్ క్లీన్ అయిందో లేదో చూస్తాం. అవును సార్. తర్వాత రెండోది ఏం చేస్తామంటే మన ఫ్యాన్ మోటార్ ఆన్ అయిందో లేదో మనకు తెలిసిపోతుంది. అవును సార్. ఫ్యాన్ మోటార్ ఆన్ అయ్యి కూలింగ్ రావట్లేదంటే మనకేమన్నా కంప్రెసర్ ఏమైనా పోయిందా అని చూస్తాం. కంప్రెసర్ సౌండ్ వస్తుంది. అవును సార్. కంప్రెసర్ సౌండ్ వచ్చి ఫ్యాన్ మోటార్ బాగుండి ఫిల్టర్ బాగుండేటప్పటికి డెఫినెట్గా గ్యాస్ లీక్ అయిందని తెలుస్తుంది.
సార్ ఇప్పుడు అందరి ఇంట్లో కూడా ఐరన్ వస్తువులు ఎక్కువ ఉండడం వల్ల రూమ్ టెంపరేచర్ అంత ఫాస్ట్గా కూల్ అవ్వదని చెప్పేసి ప్రజలు ఒక అపోహ ఉంది సార్. అది ఎంతవరకు నిజం అంటే ఐరన్ వస్తువులు ఉంటే బేగా కూల్ అవ్వకపోవడం అనేది ఏమైనా ఉంటుందా ఏసీలో? అదేం లేదండి. రూమ్ టెంపరేచర్ని బట్టి మన ఎయిర్లో మన అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కనుక మనకి రాగనట్టుంటే కూలింగ్లో పెద్ద తేడా ఉండదు. మనం వేసిన ఒక 15-20 మినిట్స్ కల్లా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాం. దాంట్లో ఐరన్ ఉన్నాయి, లేదంటే టీవీ ఉంది, లేదంటే ఇంకేదో ఉందంటే ఎక్సెప్ట్ హీట్ కలగజేసేది, వేడి కలగజేసే వస్తువులు ఆ టైంలో వాడితే మీకు కూలింగ్ తగ్గిపోద్ది. అందుకని ఏసీ రూమ్లో ఎప్పుడు కూడా హీటర్స్ కానీ వార్మర్స్ కానీ పెట్టకుండా ఉంటే మంచిది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ చాలా రకాల ఏసీస్ యూజ్ చేస్తుంటాం సార్. ఒక ఏసీ నుంచి మనకి ఎంత టెంపరేచర్ బయటకు రిలీజ్ అవుతుంది సార్, బయటికి వేడి? అంటే మీకు ఈ రూములో ఉన్న ఎయిర్ని రీకూల్ చేస్తుంది తప్పించి ఫ్రెష్ ఎయిర్ చాలా తక్కువ తీసుకుని 5% ఫ్రెష్ ఎయిర్ తీసుకుని మీకు కూల్ చేస్తుంది. అంటే దానివల్ల ఏమైనా? దానివల్ల ఏమి ఆ ఫ్రెష్ ఎయిర్ రాకపోతే మీరు ఇదే సేమ్ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి కొంచెం కూడా ఫ్రెష్ ఎయిర్ రాలేదనుకోండి, అవును సార్, మీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సార్ కొంతమంది ఏసీస్ని ఆఫ్ చేసి ఒక పని ఉందా మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఆన్ చేసుకుంటారు సార్. సో అట్లా పదే ఆఫ్ చేస్తూ ఆన్ చేయొచ్చు అంటారా సార్ ఏసీని? అది నార్మల్గా ఎయిర్ కండిషనింగ్లో ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత మనం 2.5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో టైం డిలే సర్క్యూట్ కూడా పెడతారు. అవును సార్. పెట్టినప్పుడు మీరు ఏసీ ఆన్ చేసినా ఆన్ అవ్వదు, కంప్రెసర్ ఆన్ అవ్వదు. అవును సార్. ఆ 2.5 మినిట్స్ తర్వాత ఆన్ అవుతుంది. బై మిస్టేక్ కొన్ని ఏసీలో పనిచేయలేదు అనుకోండి, ఓవర్లోడ్ అయ్యి ట్రిప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ ఒకవేళ ఏసీ ఆఫ్ చేస్తే 2-3 నిమిషాలు ఆ తర్వాతనే మీరు ఆన్ చేసుకుంటే మీకు కరెంటు ద్వారా ఇబ్బంది ఉండదు. ఏసీస్ కూడా రిపేర్స్ తక్కువ అవ్వడానికి ఏమైనా చిట్కాలు ఉంటాయి సార్? అంటే మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అంటారు రిపేర్స్ తక్కువ? రిపేర్స్ మెయింటెనెన్స్ అంటూ సేమ్ అండి, ఫిల్టర్ క్లీనింగ్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. సర్వీసింగ్ పీరియాడికల్ సర్వీసింగ్ చేసుకుంటే ఆ ఎయిర్ కండిషనింగ్కి లైఫ్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే మనకి రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ రావు. అంటే మనం టైం టు టైం సర్వీసెస్ చేయించుకుంటే ఏసీ పనిచేస్తుంది, కరెంట్ తగ్గుతుంది. ఓకే సార్. రిపేర్ కూడా రాదు.